దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘస్థులకు, అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్న సంఘస్థులందరికీ నా హృదయపూర్వక దేవుని పేరు వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు 184వ రోజు పిలిచిన దేవునితో పౌలు సమయం కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈ సమయంలో మనం ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, దయగల దేవా, దయగల తండ్రి, దయగల ప్రభా, ప్రేమ స్వరూపి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. మరొక దినం ప్రభా, మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రభా. అనేకులుగా ప్రభా నాయన మేము లైవ్లో కానీ నాయన సంఘంలో కానీ కూడుకొని ప్రార్థించుటకు ప్రభా, అనేకుల కొరకు ప్రార్థించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాం తండ్రి. 184వ రోజు ప్రభా నాయన తండ్రి నాయన మమ్మల్ని ప్రవేశింపజేశారు ప్రభా. ఎంతో అద్భుతంగా ప్రభా నాయన 183 రోజులు ప్రభా జరిగించి 184వ రోజున ప్రభా నాయన పిలిచిన దేవునితో ఆయన పౌలు సమయం అనే కార్యక్రమంలో ప్రభా మేమందరం కూడి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని మీకు స్తోత్రాలు చేయించుకుంటూ మేము చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ పాదసన్ని చేర్చుకుని అయినా మాకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని వచ్చినాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని స్తుతించుకుందాం. క్రీస్తు పేరిట వీక్షిస్తున్నాం మీ అందరికీ వందనాలండి. సాయంకాల సమయం మనం కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాటి సంఖ్య 351 351. ప్రేమామృత దారము చిందిన మన యేసుకు సమం ఎవరు అన్న పాట పాడదాం. ప్రేమామృత దారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత దారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమయే తానై నిలిచి ప్రేమోక్తులనే పలికి, ప్రేమయే తానై నిలిచి ప్రేమోక్తులనే పల్కి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ నగరికి చనియే, ప్రేమ నగరికి చనియే, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, నిశ్చలమైన ప్రేమ జీవిక ఇలలో తావేది, నిశ్చలమైన ప్రేమ జీవిక ఇలలో తావేది, ప్రేమ ద్రోహులే గాని ప్రియముగా చేరరువాని, ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని, చేరిన చెలికాడగురా, చేరిన చెలికాడగురా, సమయమిదే పరుగిడరా, సమయమిదే పరుగిడరా, ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతోరా పాదములపై బడరా, పాప భారముతోరారా పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్ప
తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలో చిందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము. ముదమారగా చేకొనుము, ముదమారగా చేకొనుము. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? పాట సంఖ్య 374, 374. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర అన్న పాట పాడతాం. 1, 2, 4 వచనాలు పాడుకున్నాం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నోళ్ళతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. 1000 నోళ్ళతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం, ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం. ఆత్మానంద భరితులమై
ఆగమనకాంక్షతో సాగిదం ఆత్మానంద భరితులమై ఆగమనకాంక్షతో సాగిదం ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఫస్ట్ సెషన్లో మనం వెళ్ళే ముందు కొన్ని ప్రార్థనాంశాలు, మన దేవుడు సంఘానికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా, మోకాలు వంచి ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మొదటిగా సియోను దర్శనం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత సియోను పరిచర్యల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఫస్ట్ సెషన్లో ప్రార్థన. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవా, దయగల తండ్రి, దయగల ప్రభువా, ప్రేమ స్వరూపి, నిన్న నేడు ఏకరీతికున్న మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోకానికి అధిపతి అయిన నా దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెంచుకున్నాం. గొప్ప దేవుడు తండ్రి, పరిశుద్ధుడవు 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 తండ్రి, నిన్న నేడు ఏకరీతికున్న మహోన్నతుడు తండ్రి, సర్వ సైన్యములకు అధిపతి అయిన నా దేవా, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇప్పటి వరకు మీ సజీవ రెక్కల్లో భద్రపరిచి కాచి కాపాడి ప్రభువా, మమ్మల్ని మా సంఘాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా, మా పట్ల మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. గొప్ప దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. సియోను సంఘానికి తండ్రి మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెంచుకున్నాను తండ్రి. ప్రతి దర్శనము నెరవేరినట్లుగా ప్రభువా మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీ చిత్తమైతే ప్రతి కార్యాన్ని ప్రభువా మీరు జరిగించే దేవుడు ఉన్నారు. మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. స్తుతులపై ఆశీర్వైన మా దేవా, మీకే స్తోత్రాలు 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 చెంచుకున్నాను తండ్రి. తండ్రి ప్రభువా నాయన 365 దినములు ప్రభువా ప్రార్థన ఆరాధన వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన పిలిచిన దేవునితో పౌలు సమయం అని ప్రభువా మాకు దర్శనం ఇచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన 365 రోజుల ప్రభువా నాయన మేము ప్రార్థించుటకు, నాయన మిమ్మల్ని ఆరాధించుటకు, నాయన మిమ్మల్ని ఘనపరచుటకు, మహింపరచుటకు ప్రభువా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సాయంకాల సమయంలో ప్రభువా మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. నాయన ప్రతి దినము ప్రభువా నాయన మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభువా నాయన మీ నామాన్ని ఘనపరచుటకు ప్రభువా నాయన మేము కూడి మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభువా మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. నాయన గొప్ప దేవ 183 రోజులు ప్రభు ఎంతో అద్భుతంగా ప్రభు మీ కార్యక్రమం జరిగించారు ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. ఎలాంటి నాయన లేకుండా ప్రభు నాయన మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మిగిలిన దినాలు కూడా ప్రభు ఈ 184వ రోజున ప్రభు ప్రార్థిస్తుండగా ప్రభు నాయన ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ప్రభు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు మిగిలిన దినాల్లో ప్రభు తండ్రి మీరే నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇక మీద మీరు చేయబోచిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. నాయన మిగిలిన దినాలన్నింటిలో ప్రభు ఎలాంటి టెక్నికల్గా ప్రభు నాయన ఎలాంటి నాయన ఇబ్బందులు రాకుండా లేకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం దయచేయండి ప్రభు నాయన. గొప్ప దేవ ఈ ప్రార్థన కార్యక్రమం ద్వారా ప్రభు అనేకులు ప్రభు నాయన మీ నామందు ప్రభు నాయన తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభు మీ నామాన్ని ఇంకా మరింతగా ప్రభు నాయన ఘనపరచుటకు సహాయం దయచేయండి ప్రభు నాయన. గొప్ప దేవా నాయన అనేకులు నాయన కార్యక్రమాన్ని చూసి ప్రభు బలపరచబోటకు సహాయం దయచేయండి తండ్రి. కనికరం దయచేయండి ప్రభు, సహాయం దయచేయమని. అదే ప్రభు నాయన నూతన ప్రార్థన గుంపులు ఏర్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అనేక మంది ప్రభు నూతనంగా నాయన ప్రార్థన గుంపులుగా ఏర్పాటుకు సహాయం దయచేయండి తండ్రి. కరపత్రాల పరిచయ కొరకు ప్రోత్సాహం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ప్రభువా తండ్రి నాయన మేము లోకంలోకి వెళ్ళి కరపత్ర పరిచయం చేయలేకపోతున్నాం ప్రభు, మనకు క్షమించండి తండ్రి. నాయన మీ చిత్తం అయితే ప్రభు మీ ద్వారాలు తెరిచే దేవుడు ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రభు నాయన అన్యుల పట్ల ప్రభు నాయన భారం కలిగి ప్రభు కరపత్ర పరిచర్య మరియు ప్రారంభించుటకు సహాయం దయచేయండి ప్రభు నాయన. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. కరపత్రాలు అనేక మంది ప్రభు నాయన పంచిపెట్టినప్పుడు ప్రభు నాయన అనేకులు రక్షించబడ్డారు. మీకు
స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన మళ్ళీ నాయన మేము తిరిగి వెళ్ళి ప్రార్థించిన ఆయన కరపత్ర పరిచయం చేయటకు సహాయం దయచేయమని, మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘమంతా ప్రభు, సంఘస్థులంతా ప్రభు నన్ను ఆత్మీయంగా బలపరచబోటకు కృప దయచేయండి తండ్రి. కనికరం దయచేయండి ప్రభు. సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన ప్రతి కుటుంబంలో ప్రభు ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ ఆరాధనలు ప్రభు సంఘస్థులందరూ తెలుసుకొని ప్రభు ప్రతి కుటుంబంలోనూ ప్రభు కుటుంబ ఆరాధన జరుగుటకు ప్రభు నాయన సంఘంగా కుటుంబాలుగా ప్రభు నాయన మీ నామంలో ఇంకా బలపరచబడుటకు ప్రభు సహాయం దయచేయండి తండ్రి. కనికరం దయచేయండి తండ్రి. కుటుంబ అవసరతలు ప్రభు నాయన కుటుంబ ప్రార్థనలో ప్రభు నాయన ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ సహాయం దయచేయండి అయ్యా. కనికరం దయచేయండి తండ్రి. గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. నాయన గొప్ప దేవా నాయన కుటుంబ అవసరాలన్నీ ప్రభు, కుటుంబ సమస్యలన్నీ ప్రభు మీ నామంలో నాయన మొరపెట్టుకున్నప్పుడు మీరు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రభు నాయన అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని తెలుసుకునే ప్రభు కుటుంబాలుగా ప్రార్థించుటకు తండ్రి ప్రతి ఒక్కరూ పాల్గొనటకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు స్వార్థికులకు సిద్ధపరచుటకు సహాయం దయచేయండి తండ్రి. సంఘంలో ప్రతి ఒక్కరు ప్రభు స్వార్థికులుగా ప్రభు నాయన దేవుని పట్ల మీ సేవ పట్ల ప్రభు నాయన భారం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరికి సిద్ధపాటు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శిష్యత్వమునకు ప్రాధాన్యత కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అదేవిధంగా ప్రభు సంఘ పరిచర్యలో పాలు పంపుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘం పట్ల ప్రతి ఒక్కరూ భారం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభు. సంఘ పరిచర్యలో అలాగే ప్రభు సంఘ కార్యక్రమాల్లో ప్రభు ప్రతి ఒక్కరూ ప్రభు పాలు పంపులు పొంది ప్రభు నాయన నామమాత్రం కాకుండా ప్రభు పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నాయన ప్రభు నాయన ప్రతి ఒక్కరూ పాలు పంచుకున్నట్టుకు సహాయం దయచేయండి తండ్రి. మీ పరిచర్యలో పాలు పంపులు పొందుటకు సహాయం దయచేయండి. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతుల ఉపయోగం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్ర. ఆత్మల సంపాదన కొరకు ప్రభు నాయన ఆత్మల సంపాదనలో సంఘ కృషి కొరకు ప్రార్థిస్తున్నాయ్యా తండ్రి. అనేక ఆత్మలు రక్షించబడటకు సహాయం తెచ్చిన అనేక ఆత్మలు నశించిపోతున్నారు ప్రభు నాయన ఎంతోమంది ప్రభు మరణమవుతున్నారు ప్రభు. ఎంతోమంది ప్రభు చెదిరిపోతున్నారు ప్రభు లోకంలో పడి కొట్టుకుపోతున్నారు ప్రభు. మీరే సహాయం దయచేయండి తండ్రి. వారి పట్ల ప్రభు ప్రతి ఒక్కరూ భారం కలిగి ప్రార్థించుటకు ప్రభు వారికి మీ నామాన్ని తెలియజేటకు ప్రభు సంఘంలో ప్రభు ప్రతి ఒక్కరికి భారం దయచేయండి తండ్రి. కనికరం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మల పట్ల ప్రభు నాయన భారం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభు. ఆత్మల సంపాదనలో ప్రభు సంఘం ఎంతగానో ప్రభు కృషి చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. అదేవిధంగా ప్రభు సియోను మందిరానికి ఇచ్చిన ప్రభు పరిచయాలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి చెంచుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా మీకే స్తోత్రాలు ప్రభు. 20 పరిచర్యలు ప్రభు సంఘానికి మీరు ఇచ్చారు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి పరిచర్య ప్రభు ఎంతో అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాయ్యా. సహాయం దయచేయండి తండ్రి. ప్రతి పరిచర్య మీ నామ మహిమార్థమై జరుగుటకు సహాయం దయచేయండి ప్రభు. గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. గ్రామీణ సువార్త కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా మీ చిత్తమైతే ద్వారాలు తెరిచే దేవుడుగా ఉన్న మా దేవా మీ చిత్తమైతే ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాయా. గ్రామీణ సువార్తకు ప్రభు మళ్ళీ మేము తిరిగి వెళ్ళుటకు ప్రభు సువార్త ప్రకటించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. కనికరం దయచేయండి ప్రభు. కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభు బహిరంగ సువార్త సభల కొరకు ప్రార్థిస్తున్నాయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. బహిరంగంగా ప్రభు మీ నామాన్ని మేము ప్రకటించుటకు తండ్రి మీ నామాన్ని మహింపరచుటకు ప్రభు అనేకులకు మీ గురించి తెలియజేయటకు ప్రభు తండ్రి మీరు చేసిన కార్యాలను బట్టి ప్రభు మీ ఈ లోకానికి వచ్చి ప్రభు ఇది ప్రపంచం కొరకు మీరు చేసిన త్యాగాన్ని ప్రకటించుటకు ప్రభు మాకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు కరపత్రముల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే ప్రభా మళ్ళీ తిరిగి కరపత్రంలో పరిచర్య మేము ప్రకటించడానికి సహాయం దయచేయండి ప్రభా. కరపత్రం పరిచర్య ప్రభా జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. విరామ బైబిల్ పాఠశాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. విబిఎస్ కొరకు ప్రభా ఈ సంవత్సరం ప్రభా ఎలాంటి ప్రభా పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా పిల్లలు ఎవరు రాలేకపోతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా మీరిచ్చిన ప్రభా తలంతులను బట్టి ప్రభా మీరిచ్చిన చేసిన కార్యాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఆన్లైన్ ద్వారా ప్రభు పిల్లలందరికీ ప్రభు అనేక మంది పిల్లలు ప్రభు విబిఎస్ కార్యక్రమంలో పాల్పంచుకుంటకు ప్రభు మీ నామం గణపరచుటకు ప్రభు మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి.
తండ్రి గొప్ప దేవామిక స్తోత్రాలు ప్రభువా. నాయన బైబిల్ నాయన విబిఎస్ కార్యక్రమంలో ప్రభువా పిల్లలు అనేక మంది పిల్లల ప్రభువా పాల్గొన్నారు ప్రభువా. మీకే స్తోత్రాలు తండ్రి. నాయన విన్న వాక్యాలు ప్రభువా వారి మనసులో ఉండుటకు ప్రభువా తండ్రి దాన్ని పాటించుటకు వారు సహాయం దయచేయండి తండ్రి. కనికరం దయచేయండి ప్రభువా. నాయన అదేవిధంగా ప్రభువా నాయన వారు ఎంతగానో బలపరచబడుటకు సహాయం దయచేయండి తండ్రి. తండ్రి విబిఎస్ అంతట్లో మీ కృప దయచేసి ఎంతో అద్భుతంగా జరిగించారు ప్రభువా. మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన యవన యూత్ మీటింగ్ ప్రభువా యూత్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. మీ చిత్తం అయితే ఇంకా అనేక మంది ప్రభు యవనస్తులు వచ్చి బలపరచబడుటకు సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన కొండ జాతి ప్రజల మధ్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెందుకున్నాం తండ్రి. తండ్రి మీ నామం ఎరగని వారి ప్రభువా ఎంతగానో ప్రభు నశించిపోతున్న వారు ప్రభువా ఎంతగానో ప్రభు నాయన ఏమాత్రం ప్రభు లోకం తెలియని వారు ప్రభువా నాయన కొండ జాతి ప్రజలుగా ఉన్నారు ప్రభువా. వారికి పరిచర్య కొరకు ప్రభువా నాయన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన గొప్ప దేవామికే స్తోత్రాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభువా ఎలాంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ప్రభువా మీ నామం తెలుసుకుంటకు సహాయం దయచేయండి ప్రభువా. నాయన గొప్ప దేవామికే స్తోత్రాలు చెంచుకుని హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన హాస్పిటల్ పరిచర్య మీ చిత్తమైతే తిరిగి ప్రారంభించుటకు సహాయం తెచ్చేయండి ప్రభు. అనేకులు రోగులుగా ఉన్నారు ప్రభు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీ చిత్తమైతే వారందరినీ స్వస్థపరచమని హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని ప్రభువా మీ చిత్తమైతే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను హాస్పిటల్ పరిచర్య ప్రభువా తిరిగి ప్రారంభించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్త్రీల సమాజ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. స్త్రీలంతా ప్రభువా నాయన కూడుకొని మీ నామాన్ని ఘనపరచుటకు మహింపరచుటకు మీరు ఇచ్చిన తండ్రి నాయన శ్రేష్టమైన అవకాశం కోరు నాయన ప్రతి ఒక్కరూ వినియోగించుకునే ప్రభువా తండ్రి. ప్రభువా స్త్రీల సమాజ పరిచర్యలో ప్రభు పాలు పంచుకుంటూ ప్రభువా వారికి సహాయం దయచేయండి తండ్రి. నాయన కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా పురుషుల సహవాసం ప్రభా మెన్స్ ఫెలోషిప్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మళ్ళీ నాయన మీ నా మహిమార్థమే ప్రభా గురువారం నాయన సాయంకాలం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రభు మీరు తిరిగి ప్రారంభింపజేశారు. మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాను తండ్రి. అనేక మంది పురుషులుగా పాల్గొని ప్రభు నాయన మీ నామాన్ని ఘనపరచుటకు ప్రభు అనేక విషయాలు ప్రభు నాయన తెలుసుకుంటకు ప్రభు నాయన నూతన విషయాలు నూతన కార్యక్రమాల గురించి తెలుసుకుంటకు తండ్రి మీరు చేసిన ద్వారాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నానయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. పురుషుల సహవాసం అంతలో మీ కృప దయచేయమని నాయన ఇంకెంతగానో బలపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు. రాత్రికాల ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ చిత్తమైతే ప్రభు నాయన మళ్ళీ తిరిగి నాయన రాత్రికాల ప్రార్థన సహవాసంలో పాల్గొంచుకుంటకు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. మీ చిత్తమైతే కార్యక్రమం మొదలుపెట్టడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అరుణోదయ ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. కృప దయచేయండి తండ్రి. ప్రతి ఉదయం 5 గంటల నుంచి ప్రభు నాయన 5 నుంచి 6:30 వరకు ప్రభు జరుగుతున్న అరుణోదయ ప్రార్థనలు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాను తండ్రి. నాన్న ఉదయ కాలమున ప్రభు నాయన మీ మందిరంలో జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాను అయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. గొప్ప దేవా మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాను తండ్రి. క్రిస్మస్ సంబరాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. డిసెంబర్ మాసంలో ప్రభు నాయన 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రభు నాయన క్రిస్మస్ సంబరాలు ప్రభు తండ్రి మీ నామ మహిమార్థమై జరుగుటకు సహాయం దయచేయండి ప్రభు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా రాకుండా సహాయం దయచేయండి. సంఘంలో కావచ్చు ప్రభు గ్రాండ్ క్రిస్మస్ కావచ్చు ప్రభు నాయన బ్రాంచ్ సంఘాల్లో క్రిస్మస్ కావచ్చు ప్రభు స్త్రీల క్రిస్మస్ ప్రభు నాయన అదేవిధంగా ప్రభు నాయన సండే స్కూల్ క్రిస్మస్ అదేవిధంగా ప్రభు నాయన యూత్ క్రిస్మస్ ప్రతి క్రిస్మస్ కార్యక్రమంలో ప్రభు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రిస్మస్ కార్యక్రమాలు ప్రభు మీరు నాయన మా కొరకు ప్రభు పరమును విడిచిపెట్టి ప్రభు భూమిపై జన్మించిన నాయన అద్భుతమైన ప్రభు సందేశాన్ని లోకంలోకి తెలియజేయటకు ప్రభు తండ్రి క్రిస్మస్ సంబరాలు ప్రభు ఎంతగానో నాయన మమ్మల్ని బలపరచుటకు అనేకులను ప్రభు నాయన మీ నామాన్ని తెలియజేయటకు ప్రభు సహాయం ఇచ్చామని క్రిస్మస్ సంబరాలు అంతట్లో మీకు కాపుదల దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉపసంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్న సంఘాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాయ్యా. అదేవిధంగా ప్రభు సంఘాల స్థాపన కొరకు ప్రభు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం దయచేయండి ప్రభు, సహాయం దయచేయండి. మీ చిత్తం అయితే ప్రభు నాయన ఇంకొన్ని ప్రభు నాయన ఉపసంఘాలు స్థాపించడానికి సహాయం దయచేయండి ప్రభు. మిషనరీ సేవలో భాగస్థుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి మిషనరీ సేవలో ప్రభు నాయన మిషనరీలుగా ప్రభు తండ్రి మీ నామాన్ని ప్రకటించుటకు ప్రభు తండ్రి మీ నామాన్ని ప్రభు ఎంతగానో విస్తరింపజేయుటకు ప్రభు మీ నామాన్ని అనేకులకు తెలియజేయటకు ప్రభు మిషనరీలు ఎంతగానో నాయన ప్రభు ప్రయాసపడుతుండగా ప్రభు సేవలో భాగస్తులుగా ఉండటకు సహాయం తెచ్చేయండి తండ్రి. సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా మీకే స్తోత్రాలు ప్రభు. సండే స్కూల్ పరిచర్య అంతట్లో మీ కృప దయచేయండి తండ్రి. కనికరం దయచేయండి ప్రభు. సహాయం దయచేయండి తండ్రి. మీ నాయన ప్రస్తుతం ఉన్న నాయన సమయాన్ని బట్టి ప్రభు, అవకాశాన్ని బట్టి ప్రభు, నాయన ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రభు, నాయన జూమ్లో ప్రభు నాయన సండే స్కూల్ జరిగించడానికి మీరు సహాయం దయచేశారు. మీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి గొప్ప దేవా మీకు స్తోత్రాలు. సండే స్కూల్ పరిచయం ఎంతట్లో మీకు కృప ఇచ్చేయండి తండ్రి. ఎలాంటి ఆటంకం లేకుండా నడిపించమని ప్రార్థన. చిన్న పిల్లలకి ప్రభు నాయన ఎంతగానో ప్రభు మీ నామంలో ప్రభు వాళ్ళు బలపరచబట్టుకు సహాయం దయచేయండి ప్రభు. వారందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని అనేక మంది పాల్గొనటకు పాలు పంపులు పొందించుటకు ప్రభు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు నా సండే స్కూల్ పరిచయం అంతటా మీకు కృప ఇచ్చేయండి తండ్రి. కనికరం దయచేయండి ప్రభు. నాయన బోధిస్తున్న నాయన టీచర్స్కి ప్రభు మీ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సియోను సందేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సియోను సందేశం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి నాయన సియోను సందేశం అంతటా మీకు కృప ఇచ్చేయండి తండ్రి. నాయన అది మంచి స్నేహితుడు కరపత్రం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీ చిత్తమైతే కరపత్ర పరిచర్య మరి ప్రారంభించడానికి సహాయం తెచ్చేయండి తండ్రి. ప్రభు నాయన బైబిల్ కాలేజ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అనేక మంది ప్రభు నాయన లోతైన విషయాలు తెలుసుకోవడానికి ప్రభు ఎంతగానో మీ నామంలో బలపరచబడటకు తండ్రి మీరు సహాయం తెచ్చామని బైబిల్ కాలేజ్ అంతట్లో మీకు కృప ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. సహాయం తెచ్చేయండి ప్రభు. నాయన బోధించే టీచర్లకు ప్రభు మీ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు 36 గంటల దేవునితో ప్రార్థన సహవాసం తండ్రి నాయన ఎంతో అద్భుతంగా జరిగించాలని మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా మీకే స్తోత్రాలు. రాబో దినాల్లో ఈ కార్యక్రమం జరిగించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరం దయచేయండి ప్రభు నాయన. అదేవిధంగా ప్రభు నాయన అనేక అంశాల కొరకు నాయన ప్రార్థించుకు తండ్రి. 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి నాయన. అదేవిధంగా ప్రభా గ్రాండ్ క్రిస్మస్ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. గ్రాండ్ క్రిస్మస్ అంతట్లో మీకు కాపుదల ఇచ్చాను. మీ చిత్తమైతే ఈ సంవత్సరం ప్రభు నాయన ఎంతో అద్భుతంగా జరుగుటకు సహాయం దయచారు. అనేక మంది అన్యులు ప్రభు తండ్రి మీ నామం తెలియని వారు ప్రభు నాయన ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభు. వారంతా ప్రభు మీ నామాన్ని తెలుసుకుంటూ సహాయం దయచేయండి. గ్రాండ్ క్రిస్మస్ అంతట్లో ప్రభు మీ నామ మహిమార్థమే జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శిలువ దృశ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మీ చిత్తమైతే ప్రభు మరొకసారి ప్రభు శిలువ దృశ్యం ద్వారా ప్రభు అనేకులకు మీ నామాన్ని ప్రకటించుటకు తండ్రి నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నాయన గొప్ప దేవా మీరు చేసిన కార్యాలను బట్టి ప్రభు మీరు ఇచ్చిన పరిచర్యలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నానయ్యా. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. సంఘానికి ప్రభు శివన మందిరానికి ఇచ్చిన పరిచర్యలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నానయ్యా. గొప్ప దేవా ప్రతి పరిచర్యని మీరు దీవించమని, ప్రతి పరిచర్య ముందు కొనసాగుటకు ఎలాంటి ఆటంకం లేకుండా సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాఠశాల చేర్చుకుని ప్రార్థన ప్రతిబంధ దయచేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 348 348. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది అన్న పాట పాడదాం కదా. ఆయన నిజమైన ప్రేమ అండి. ఆయనది అగాపే ప్రేమ. ఆయనది ఎవరు కొలువలేని ప్రేమ, అట్టి గొప్ప ప్రేమ ఆయనది. 1, 2, 4 వచనాలు మనం పాడుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడ
నీడవలే గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. బాయబతల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోను. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ
అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సెకండ్ సెషన్ ప్రారంభించుకుందామండి. సెకండ్ సెషన్లో మన దేశం కొరకు, ప్రపంచ పరిస్థితుల కొరకు, కరోనా బాధితుల కొరకు, అదేవిధంగా మన ప్రాంత సమస్యల కొరకు మనం ప్రార్థించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, దయగల ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. ప్రభువా, గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ సమయంలో ప్రభువా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రార్థించే ప్రతి ప్రార్థన మీ పాత్రను చేర్చుకుని సమాధానం దయచేసి దేవుడు ఉన్న మా దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ సమయంలో ప్రభువా, నాయన దేశంలో ఉన్న ప్రధానమంత్రి ప్రభువా, నాయన అదేవిధంగా ప్రెసిడెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రధానమంత్రి కొరకు, ఎంపీల కొరకు, ఎంపీస్ కొరకు ప్రభు, అదేవిధంగా ప్రభు నాయన ఎమ్మెల్యేల కొరకు, నాయన గవర్నర్స్ కొరకు, ఎమ్మెల్సీల కొరకు, నాయన సర్పంచుల కొరకు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. వారు పరిపాలించుటలో ప్రభు నాయన వారి జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. గొప్ప దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని ప్రభు నాయన రాజులను ఏర్పాటు చేసే దేవుడు మీరే ప్రభు నాయన. మాకు ఇచ్చిన నాయన ప్రజాప్రతినిధులను బట్టి మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. వారు ప్రభు నాయన ఏ విధమైన ప్రభు నాయన ప్రజలకు ఇబ్బంది కలిగే నాయన చట్టాలు తీసుకురాకుండా ప్రభు మీరు సహాయం దయచేయండి ప్రభు. నాయన ప్రజలందరికీ ఉపయోగపడేలాగిన ప్రభు, ప్రజలందరి పట్ల నాయన వారి బాధ్యత కలిగి ప్రభు పరిపాలించుటకు రండి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని, మనసును మీరు దయచేయండి తండ్రి. వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభు మీ నామంలో నాయన వారి రక్షణ పొందేలాగా సహాయం దయచేయండి ప్రభు. ఏ విధమైన పరిచర్యకు ప్రభు నాయన సంఘాలకు ప్రభు వారు ఏ విధమైన ప్రభు నాయన ఆటంకాలు తీసుకురాకుండా సహాయం దయచేయండి ప్రభు. వారి మనసులో మార్చమని ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి తండ్రి. నాయన అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానాన్ని, నాయన రక్షణను మీరు దయచేసే దేవుడుగా ఉన్నారని నమ్ముచున్నానయ్యా. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మా దేశ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. ఆర్థికంగా ప్రభు మా దేశం ఎంతో ప్రభు నాయన భారతదేశం ప్రభు ఎంతో ప్రభు వెనుకబడి ఉంది ప్రభు నాయన. కరోనా పరిస్థితులను బట్టి ప్రభు నాయన సంస్కరణలను బట్టి ప్రభు ఎంతగానో ప్రభు నాయన పడిపోతుండగా ప్రభు మీరు లేవనెత్తే దేవుడుగా ఉన్నారు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. ఎంతగానో ప్రభు ఆర్థికంగా నాయన దేశం చితికిపోతుంది ప్రభు తండ్రి. మీరు సహాయం దయచేయండి ప్రభు, కనికరం దయచేయండి తండ్రి. ఏ విధంగా ప్రభు సంస్కరణలు తీసుకురావాలో, ఏ విధంగా ప్రభు నాయన దేశాన్ని అభివృద్ధిలోకి నడిపించాలో మీరే నాయన కావాల్సిన జ్ఞానాన్ని ప్రభు నాయన అధికారులకు, నాయన మంత్రులకు, నాయన దేశాన్ని పరిపాలించే ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయమని ప్రభు వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా అయ్యా. కనికరం దయచేయండి. అదేవిధంగా ప్రభు నాయన మా దేశ పరిస్థితులు నాయన మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన భారతదేశాన్ని మీరు కాచి కాపాడి దీవించమని ప్రార్థిస్తున్నా అయ్యా. నాయన దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రభు నాయన ప్రాంతాల వారు ప్రభు నాయన మీరు నామాన్ని తెలుసుకుంటూ సహాయం 29 రాష్ట్రాలను మీరు కాచి కాపాడి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి రాష్ట్రంలోనూ ప్రభు మీ ఉజ్జీవాన్ని నెలకొల్పమని ప్రార్థిస్తున్నా అయ్యా. సహాయం ఇచ్చండి ప్రభు. నాయన సేవ చేస్తున్న ప్రతి సేవకుల్ని దీవించండి ప్రభు. వారి సేవకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా సహాయం ఇచ్చండి తండ్రి. ఎంతోగానో ఉజ్జీవంగా ప్రభు నాయన మీ నామం ప్రకటించబోటకు సహాయం దయచేయండి తండ్రి. నాయన మా దేశాన్ని ప్రభు నాయన అలాగే ప్రభు రాష్ట్రాలను ప్రభు మీరు దీవించండి ప్రభు నాయన. దేశంలో ప్రభు నాయన బోర్డర్స్లో ఉన్న ప్రభు సైనికుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని దీవించండి ప్రభు. దేశం కొరకు ప్రభు నాయన వారి ప్రాణాలు తెగించి ప్రభు తండ్రి ప్రభు వారు ఉన్నారు ప్రభు. వారిని కావాల్సిన క్షేమాన్ని మీరు దయచేయండి. వారికి కావాల్సిన రక్షణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి
ప్రభువా నాయన శత్రు దేశాల పట్ల ప్రభు వారికి మారు మనసును దయచేయడం ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ఎలాంటి యుద్ధ మేఘాలు కమ్ముకోకుండా మీరే సహాయం దయచేయండి. శాంతి సమాధానం ఇచ్చే దేవుడు కొన్న మా దేవా మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. నాయన ప్రభువా నాయన 29 రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రాష్ట్రాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రాష్ట్ర ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిపాలించే జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి. నాయన ఎలాంటి ప్రభు నాయన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభు వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు తెలుగు రాష్ట్రాల కొరకు ప్రభు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభు. నాయన కృప దయచేయండి ప్రభు. నాయన ఎంతగానో ప్రభు నాయన రాష్ట్రాలు వెనకబడిపోతున్నాయి ప్రభు. మీరే సహాయం దయచేయండి ప్రభు. ఆర్థికంగా ప్రభు నాయన వెనకబడిపోతున్నాయి ప్రభు. అప్పులు ఊపిలో కూరుకుపోకుండా మీరే సహాయం దయచేయండి ప్రభు. నాయన ముఖ్యమంత్రికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. అధికారులకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ నామాన్ని తెలుసుకొని ప్రభు, మీ నామం నైనా మీ జ్ఞానంతో వారు పనిచేయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు నాయన రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు ప్రభు నాయన కరోనా పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభు నాయన. మీ చిత్తమైతే ప్రభు నాయన ఈ తెగుల్ని మా యుద్ధ నుంచి ప్రభు, మా రాష్ట్రం నుంచి, మా దేశం నుంచి, ప్రపంచం నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం దయచేయండి తండ్రి. మొదటి సెకండ్ వేవ్లో ప్రభు ఎంతగానో ప్రభు ఎంతో ప్రాణ నష్టం జరిగింది ప్రభు నాయన మీ చిత్తమైతే ప్రభు తెగుల్ని ప్రభు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం దయచేయండి తండ్రి. కనికరం దయచేయండి, కృప దయచేయండి తండ్రి. గొప్ప దేవామికే స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు థర్డ్ వేవ్ అంటున్నారు ప్రభా నాయన. మాకైతే తెలియదు ప్రభా. సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. సమస్త కార్యాలు జరిగించే దేవుడు ప్రభా. మీ చిత్తమైతే ప్రభా నాయన ఈ థర్డ్ వేవ్ నుంచి ప్రభా ప్రజలందరినీ కాపాడమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరం దయచేయండి ప్రభా. కృప దయచేయండి తండ్రి. క్షేమం దయచేయండి తండ్రి. మా దేశ ప్రజలందరికీ కావాల్సిన క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉగ్రవాదులను మార్చండి ప్రభా. నక్సలైట్లు మార్చండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ మీ నామాన్ని తెలుసుకుంటూ సహాయం దయచేయండి. నిర్జీవమైన వాటిని పూజించే వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నిర్జీవమైన సృష్టిని కాకుండా ప్రభు సృష్టికర్తను పూజించే విధంగా ప్రభు ప్రతి ఒక్కరికి మీ నామం తెలుసుకుంటూ సహాయం దయచేయండి తండ్రి. రక్షించేవాడు మన దేవుడు యేసయ్య అని తెలుసుకుంటూ సహాయం దయచేయండి. నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు యేసయ్య అని తెలుసుకుంటూ సహాయం దయచేయండి ప్రభు. వ్యర్థమైన వాటికి బలులు ఇచ్చే వారిని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బలియాగం చేసిన దేవుణ్ణి తెలుసుకుంటూ సహాయం దయచేయండి ప్రభువా. కనికరం దయచేయండి ప్రభువా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేశంలో ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. మీ చిత్తమైతే కరోనాని దేశం నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం దయచేయండి. ఎలాంటి నాయన బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని భ్రాంతులతో ప్రజలందరూ ఉన్నారు ప్రభువా. ప్రజల నుంచి భయాన్ని తొలగించండి ప్రభువా. ఎలాంటి వైరస్లు ప్రభువా మా దేశం వైపు రాకుండా ప్రభువా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థర్డ్ వేవ్లో ప్రభువా ఎలాంటి ప్రభువా ప్రాణ నష్టం లేకుండా ప్రభువా ఆ వ్యాధిని ప్రభువా నాయన వైరస్ని ప్రభు ప్రజలకు ఏమాత్రము హాని చేయకుండా ప్రభు సహాయం తెచ్చండి. అనేకులు నశించిపోతున్నారు ప్రభు. అనేక ఆత్మలు ప్రభు నశించిపోతున్నాయి ప్రభు తండ్రి. అనేకులు మరణం పాలవుతున్నారు ప్రభు తండ్రి. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో ప్రభు మీరే ప్రభు ఆదరణ తెచ్చేయమని ప్రార్థిస్తున్నారు. సహాయం తెచ్చండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా మీరే సహాయం తెచ్చండి, కృప తెచ్చండి ప్రభు. అదేవిధంగా ప్రభు ఐసోలేషన్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభు వెంటిలేటర్ మీద ఉన్నారో ప్రభు ఆక్సిజన్తో ఉన్నారో ప్రభు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న ప్రభు ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇంకా ప్రభు సుమారు 50,000 కేసులు ప్రభు మా దేశంలో వస్తున్నాయి ప్రభు తండ్రి. మీ చిత్తమైతే ప్రభు వ్యాధులంతటినీ ప్రభు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. దేశ ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. కరోనా కారణంగా ప్రభా ఎంతగానో ప్రభా దేశం తండ్రి వెనకబడిపోతుండగా ప్రభా మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా మీ నామాన్ని తెలుసుకుంటూ సహాయం దయచేయండి తండ్రి. ప్రభా వ్యర్థమైన వాటికి వెళ్ళకుండా ప్రభు నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటూ సహాయం దయచేయండి ప్రభు. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడలాగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి స్వార్థ అందులాగా సహాయం దయచేయండి హాస్పిటల్ పరిచర్యలు మరియు
నాయన ప్రతి ఒక్కరూ ప్రభు నాయన హాస్పిటల్ని దర్శించి ప్రభు మీ నామాన్ని తెలిసేటకు సహాయం దయచేయండి ప్రభు. వ్యాధి బారిన పడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభు. నాయన పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ ప్రభు తండ్రి మమ్మల్ని మీ సజీవ రెక్కల్లో భద్రపరిచి ప్రభు నాయన మీరు చూపించిన కృపను బట్టి, మీరు చూపించిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాను తండ్రి. నాయన గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చేయించుకున్నానయ్యా తండ్రి ప్రభు. నాయన మా రాష్ట్రాలు, మా దేశంలో ప్రభు నాయన పరిస్థితులన్నీ చక్కబడిలాగానే సహాయం దయచేయండి, కనికరం దయచేయండి ప్రభు తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు ప్రభు. నూతనంగా ప్రభు నాయన సంఘాలు ప్రభు నాయన మళ్ళీ తెరవబడటకు మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. నాయన సంఘాలన్నీ ప్రభు ఎంతో ఉజ్జీవంగా ప్రభు మీ నామాన్ని గణపరచుటకు తండ్రి మీ నామాన్ని ఇంకా ఎంతో మందికి తెలియజేయటకు సహాయం తెచ్చేయండి ప్రభు. నాయన అనేక మంది ప్రభు నశించిపోతున్న ప్రజలు ప్రభు మీ నామాన్ని తెలుసుకొని మందిరాలకు నడిపించబడటకు సహాయం తెచ్చండి, కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి గొప్ప దేవా మీకే స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. నాయన కృపామయుడు ఆమెకే స్తోత్రాలు ప్రభు. నశించిపోతున్న ఏ ఒక్కరూ నశించిపోకుండా ప్రభు ప్రతి ఒక్కరు రక్షించబడలాగానే సహాయం దయచేయండి, కృప దయచేయండి తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, మీరు చేసిన కార్యాలను ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. ఇక మీదట మీరు చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాయ్యా. స్తుతులపై ఆశీర్వైన మా దేవా మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ప్రార్థించే ప్రతి ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకున్నాను, నమ్ముచున్నాను, ఏ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. హైదరాబాద్ నగరం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా నగరంలో ప్రభు నాయన ప్రస్తుతం వాతావరణ పరిస్థితిని బట్టి మీకే నాయన ప్రార్థిస్తున్నా అయ్యా తండ్రి. మీ చిత్తమైతే ప్రభు నగరాన్ని దీవించండి ప్రభు. నాయన సంఘం నగరంలో ప్రభు ఎలాంటి ప్రభు మత కల్లోలాలు రాకుండా సహాయం దయచండి ప్రభు. నాయన ప్రతి ఒక్కరూ సామరస్యంగా ఉండడానికి సహాయం దయచండి, కనికరం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన హైదరాబాద్ నగరంలో ప్రభు నాయన మీరే ఉజ్జీవాన్ని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచండి ప్రభు. పూర్తిగా ప్రభు నాయన ప్రతి ఒక్కరూ ప్రభు మీ నామాన్ని తెలుసుకుంటూ ఒక సహాయం దయచండి తండ్రి. ఆయన సంఘాలు ప్రభు పట్ల ప్రభు ఏ ఒక్కరూ ప్రభు నాయన వ్యతిరేకంగా లేకుండా సహాయం దయచండి, కనికరం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృష్ణానగర్ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మీ నామాన్ని తెలుసుకుంటూ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయమని ఆయన ఇరుగు పొరుగు వారిని, సంఘానికి ఇరుగు పొరుగు వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారందరూ రక్షణ పొందిరాగన మీ నామాన్ని తెలుసుకొని రక్షణ పొందిరాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని ప్రభు తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభు. పరిపాలించే వారిని కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయమని. ఆయన గొప్ప దేవా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చేయించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాఠశాలను చేర్చుకుని ప్రార్థన 10 మంది దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో బతిమాలి వేడుకొని అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. ఈ మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని మహిమపరచు. పాట సంఖ్య 232 232. దేవాది దేవ ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా అన్న పాట పాడదామండి. 1, 2, 5 వచనాలు పాడుకుందాం. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, పరలోక రాజ్య ప్రజలతో చేర్చి, పరలోక రాజ్య ప్రజలతో చేర్చి, పరలోక పాటన్ నాకు సగీతివి, పరలోక పాటన్ నాకు సగీతివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. జీవిత నావలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జీవిత నావలో తుఫాను రేగా, భయపడకూడని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి,
జయ జీవితము నా కొసగుచున్నా, జయ జీవితము నా కొసగుచున్నా. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. ములలో నా దుఃఖములలో నేనేడవకుండా, శోధన గాథల కష్టములలో నా దుఃఖములలో నేనేడవకుండా, నీ దయ నాపై నిండార నింపి, నీ దయ నాపై నిండార నింపి, ఓదార్చి నన్ను నీ దారి నడుపు, ఓదార్చి నన్ను నీ దారి నడుపు. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట, సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట, పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట, సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట, పరలోక నూతన గీతము పాడా, పరలోక నూతన గీతము పాడా. చేర్చితివి నీ జనమునందు, చేర్చితివి నీ జనమునందు. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు, రాజుల రాజా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఈ సమయంలో థర్డ్ సెషన్ ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమల మా తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. కృపామయుడ, కరుణామయుడ, మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. కృపామయుడు గొప్ప దేవుడు తండ్రి, లోకరక్షకుడు ప్రభా, స్తుతులపై ఆశ్రయుడమైన మా దేవ, మీకే స్తోత్రాలు. నా కొరకు మా కొరకు పరమును విడిచిపెట్టి వచ్చిన నా దేవ, మీకే స్తోత్రాలు చెంచుకున్నాం తండ్రి. ప్రభువా నాయన, ఎంతగానో ప్రభువా నాయన, నా కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకున్న ప్రభువా నాయన, లోకానికి వచ్చి ప్రభువా నాయన, నన్ను ఏమాత్రం ప్రభువా నాయన మీ నామానికి అంగీకారం లేనప్పటికీ ప్రభువా, లోకంలో పడి నశించిపోతున్నప్పటికీ ప్రభువా, మీరు తిరిగి రక్షించిన నా దేవా, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా, మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ముఖ్యంగా ప్రభా నాయన, ఈ దినం ప్రభు మీ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా నాయన. నాయన గొప్ప దేవా, మీకే స్తోత్రాలు ప్రభా నాయన. సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సీయోను మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. సీయోను మందిరంలో కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెంచుకుంటున్నాం తండ్రి. కాపరి గారిని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జాన్పల్లయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి కుటుంబం కొరకు, క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి చెంచుకున్నాను తండ్రి. ఆయన గొప్ప దేవా, వారి కుటుంబం అంతటిని మీకు కాపుదల ఇచ్చాం ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన పాస్టర్ డేవిడ్ పరదేశ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. హెప్సిబాకు సంపూర్ణ స్వస్థతను దయచామని ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచండి ప్రభు. అదేవిధంగా ప్రభు నాయన పాస్టర్ రూబెన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబ అవస్థల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా, సహాయం దయచండి. అదేవిధంగా ప్రభునైనా సంఘం కొరకు ప్రయాసపడుతున్న ప్రభు, ఇవాంజిస్టుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచారకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. లీడర్స్ కొరకు ప్రభునైనా, అదేవిధంగా ప్రభునైనా ప్రత్యేకంగా ప్రభునైనా వారియర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభు సంఘం కొరకు ప్రభు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభు, మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. అట్టి భారాన్ని ఇచ్చిన దేవా, మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభు నాయన ఎంతగానో ప్రభు నాయన సంఘ కార్యక్రమాల్లో, సంఘ సేవలో ప్రభు, మీ సేవలో ప్రభు నాయన ఎంతగానో పాలు పంచుకున్నట్టుకు ప్రభు, మీరు చేసిన కార్యాలను బట్టి, మీరు చెప్పిన కృపను బట్టి ప్రభు, మీకు కృతజ్ఞతాస్తుతి చెంచుకున్నాను అయ్యా. ఇంకా ఎంతగానో బలపరచబడటకు సహాయం తెచ్చండి
తండ్రి వారి కుటుంబాల కొరకు, వారి క్షేమం కొరకు ప్రభు, వారి ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రభు, వారి అనారోగ్య సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు మెరుగుపరిచే దేవుడుగా ఉన్నారు ప్రభు. మీకే స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు అందరినీ జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ప్రభు మీరే కార్యం జరిగించమని తండ్రి, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా కనికరం దయచేయండి, కృప దయచేయండి ప్రభు, సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు సంఘాన్ని దీవించండి ప్రభు. మీ చిత్తమైతే ఉన్న మందిరాన్ని శాశ్వతంగా సీయోను భవనంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలాంటి సమస్యలు లేకుండా రాకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి తండ్రి. తండ్రి నాయన సంఘం పట్ల ఉన్న అభియోగాలు ప్రభు నాయన కొట్టివేయబడటకు సహాయం దయచేయండి ప్రభు. ఎవరైతే ప్రభు నాయన సంఘం పట్ల ప్రభు నాయన వ్యతిరేకంగా ఉన్నారో వారికి మారు మనసును దయచేయండి ప్రభు నాయన. వారు నాయన తిరిగి మీ నామాన్ని తెలుసుకుంటకు సహాయం దయచేయండి ప్రభు. కనికరం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఏ పరిస్థితుల్లో సంఘానికి వస్తున్నప్పటికీ ప్రభు నాయన మీ సహాయం పొందుకొని వెళ్ళటకు సహాయం దయచేయండి, కృప దయచేయండి తండ్రి. నాయన ప్రతి ఒక్కరూ ప్రభు రక్షణ భాగ్యం కలిగి ఉండటకు సహాయం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరికి సంఘం పట్ల బాధ్యత కలిగి భారం కలిగి ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నాయన సంఘస్థులు అందరూ ప్రభు నాయన వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నారు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రభు వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభు నేను హాస్పిటల్లో ఉన్నారో ప్రభు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. ఎవరైతే ప్రభు సంఘంలో ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ స్వస్థత దయచేయండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభు, అప్పుల బాధలో ఉన్నారో ప్రభు వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. నాయన తండ్రి మీ చిత్తమైతే ప్రభు వారందరూ ప్రభు అప్పులన్నీ తీరి నాయన మీకు కృతజ్ఞతగా ఉండటకు సహాయం దయచేయండి ప్రభు. వారికి కావాల్సిన ఆర్థిక ఇబ్బందులనైనా వారిని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ ప్రభు నాయన సంఘంలో ప్రభు నాయన ఎంతో ఎదుగుదలకు ఉండటకు సహాయం దయచేయమని, కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కనికరం దయచేయండి ప్రభు. నాయన సంఘ కార్యక్రమాలన్నీ ప్రభు మీ నామ మహిమార్థమై జరగటకు సహాయం దయచేయండి ప్రభు. ఆయన ఆదివారం జరుగుతున్నాయి ప్రభు. 4 ఆరాధనలో ప్రభు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వార కార్యక్రమాలన్నింటిలో ప్రభు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు నాయన బ్రాంచ్ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రాంచ్ సంఘాల్లో సేవ చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రాంచ్ సంఘాల్లో వస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఎంతోమంది ప్రభు ప్రాంతంలో నశించిపోతున్న వారు ప్రభు రక్షించబడకు తన సంఘాలు తెరవబడకు సహాయం దయచేయండి ప్రభు. నాయన ద్వారాలు తెరిచే ఉన్నాయి ప్రభు. ప్రతి ఒక్కరూ ప్రభు నాయన మీ నామాన్ని తెలుసుకొని ప్రభు సంఘాన్ని నడిపించబడకు సహాయం దయచేయండి, కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభు. నాయన గొప్ప దేవా మీకే స్తోత్రాలు ఆచరించుకున్నాను తండ్రి. ప్రతి సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కనికరం దయచేయండి ప్రభు. నాయన తండ్రి ప్రభు ఇంకా మీ చిత్తమైతే సంఘాలు నెలకొల్పబడటకు సహాయం దయచేయండి ప్రభు. కనికరం దయచేయండి ప్రభు. సహాయం దయచేయండి తండ్రి. నాయన ఎంతగానో ప్రభు నాయన సంఘాల ద్వారా ప్రభు నాయన అనేక మంది రక్షించబడుతున్నారు ప్రభు. మీకే స్తోత్రాలు చెంచుకున్నాను తండ్రి. మీ చిత్తమైతే ప్రభు ఇంకెంతగానో ప్రభు నాయన ఇతర ప్రజలు ప్రభు అన్యులు ప్రభు నాయన తెలుసుకుని నాయన రక్షించబడటకు సహాయం దయచేయండి ప్రభు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభు యూట్యూబ్లో నాయన ఫేస్బుక్లో నాయన ఆన్లైన్లో ఎక్కడైతే ప్రభు ప్రసారం అవుతున్నాయో ప్రభు వీక్షించే ప్రతి ఒక్కరిని దీవించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన రక్షణ దయచేసి ప్రభు వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సంఘం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచండి ప్రభు. నాయన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలు ప్రభు నాయన ప్రతి కుటుంబం ప్రభు నాయన సంఘంలో ప్రభు దీవించబడకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా కనికరం దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ప్రభు నాయన ఇప్పటివరకు నాయన సంఘాన్ని దీవించినందుకే మీకు కృతజ్ఞతలు చేయించుకున్నాను తండ్రి. ఇక మీదట కూడా మీరు దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం దయచేయమని ప్రభు గొప్ప దేవా మీకే స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. అయినా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చేయించుకున్నాను తండ్రి. మీరు ఇప్పటివరకు చేసిన కార్యాలను బట్టి నాయన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకుంటూ ఇక మీదట మీరు చేయబోయే కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాను. అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చేయించుకున్నాను తండ్రి. తండ్రి నాయన పాపిని అల్పినైన అని జ్ఞాపకం చేసుకునే ప్రభు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నాను తండ్రి. అనేకుల కొరకు ప్రార్థించే ధన్యతను ప్రభు నాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభు. ఏ పాటి వాడినైనప్పటికీ ప్రభు నాయన
అటువంటి వాడిని ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన గొప్ప నాయన ఈ కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చేయించుకున్నానయ్యా. తండ్రి, నేను చేసిన పాపాలను క్షమించమని ప్రార్థిస్తూ నాయన గొప్ప దేవా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చేయించుకున్నాను తండ్రి. నాయన మేము చేసిన పాపాలను బట్టి ప్రభువా మమ్మల్ని శిక్షించకుండా ప్రభువా మమ్మల్ని రక్షించిన నా దేవా, మా పాపాలను తుడిచివేసిన మా దేవా మీకే స్తోత్రాలు చేయించుకున్నానయ్యా. గొప్ప దేవామికే స్తోత్రాలు చెంచుకుంటూ తండ్రి మా ప్రార్థన అంతటినీ మీ పాదసన్ని చేర్చుకున్నాను నమ్ముచున్నానయ్యా. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరినైనా మరిచి ఉంటే మీకు క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం తెచ్చమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చమని ప్రభువా నాయన చేసిన ప్రార్థన తప్పున ఉంటే క్షమించమని, ఈ చిన్న ప్రార్థన పార్సన్ చేర్చుకుని ప్రార్థన ప్రతిబంధ ఇచ్చామని, ప్రార్థన తప్పును క్షమించమని నజరేడని యేసు అతి పరిశుద్ధ నామములో బతిమాలి వేడుకొని అడిగి పొందుకున్నామని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. పాట సంఖ్య 109, 109. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అన్న పాట పాడదాం. మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామండి. 1-4 వచనాలు పాడుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి
చేసి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ప్రభావము నీకే ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో రెవరెండ్ పాస్టర్ పాల్ అగస్టిన్ గారు వచ్చి వాక్య సందేశం అందిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో సంఘస్థులకు అందరికీ మరియు ఈ యొక్క సందేశాన్ని వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మొట్టమొదట నేను చెల్లిస్తున్నాను. పిదప రెవరెండ్ ఆర్ జాన్ పాల్ సీనియర్ పాస్టర్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాము. మరి ఈ సమయంలో ప్రాముఖ్యంగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి 3 ప్రాముఖ్యమైన సంఘటనలను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ 3 సంఘటనల్లో కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం మనకు కనబడుతుంది. 3 సంఘటనల్లో 3 సమస్యలు ఉన్నాయి. ఆ 3 సమస్యలకు కూడా జవాబు యేసయ్యనే. దేవుని ప్రజలారా, మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండా మనం నడిపించబడుతున్నాం. అయితే ఆయా పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు మనకు జవాబు ఎటువైపు నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, చాలామంది వైపు చూస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో ఈ యొక్క అధ్యాయంలో రాయబడినటువంటి 3 సంఘటనల్లో ఒక సంఘటన వ్యక్తిగత సంఘటన, అనగా వ్యక్తిగత సమస్య. ఇదంతా కూడా మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటిది. రెండవ సమస్య ఏంటి అంటే ఇది కుటుంబంలో ఉన్న సమస్య. మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో, అదే రీతిగా 35 నుంచి 43 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగం. మూడవ సమస్య ఏంటి అంటే ఇది ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య. అయితే ఈ 3 సమస్యలకు పరిష్కారం యేసు ప్రభుల వారే అనుగ్రహించినారు. గమనించినట్లయితే మొట్టమొదట వ్యక్తిగత సమస్యకు జవాబు యేసయ్యనే అనుగ్రహిస్తున్నాడు. గమనిద్దాం,
ఈ 3 సమస్యలను వివరంగా పరిశీలిద్దాం. దేవుని కార్యాలు మనం ఆలోచిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వచనాల్లో మనం చూసినట్లయితే, ఒక స్త్రీ ఉంది. ఈమె జీవితంలో వ్యక్తిగత సమస్య ఒకటి ఉంది. ఏంటి ఆ సమస్య అని అంటే, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగమును ఆమె కలిగి ఉంది. దేవుని ప్రజలారా, మానవుని యొక్క ప్రాణం రక్తంలో ఉంది అని మనం గమనించగలం. యేసయ్య సిలువలో తన రక్తమునంతటినీ ధారపోసిన తర్వాత చివరి రక్తపు బొట్టు కూడా ఆయన కార్చిన తర్వాత ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం, 12 ఏళ్ల నుండి ఈమెకు ఒక అనారోగ్య పరిస్థితి ఉంది. ఈ అనారోగ్య పరిస్థితి వల్ల ఆమె తన జీవితంలో నెమ్మది లేని స్థితిని కలిగి ఉంది. హృదయంలో కలవరంతో ఉంది. ఎంతో నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి ఆమె తన జీవితంలో ఈ సమస్య నాకుంది అని ఒక వైద్యుల దగ్గర తప్ప ఇక వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆమె ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఆమె చేసింది బాగుపడడానికి. గమనించండి, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగి ఉన్నదంతయో వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను అనేటువంటి మాటలు ఆమె గురించి వ్రాయబడి ఉన్నాయి. దేవుని ప్రజలారా, మరి చాలామంది అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, వైద్యుల దగ్గరికి వెళ్తే పరిష్కారం అని అనుకుంటారు. నిజమే. అయితే వైద్యుల చేతుల్లో కూడా లేని పరిస్థితి, అనగా వైద్యులు కూడా బాగు చేయలేనటువంటి పరిస్థితులు, అనారోగ్య స్థితులు ఉన్నటువంటి మరి రోగగ్రస్తులు ఉన్నారు. ఇక మా చేతుల్లో ఏమీ లేదు, ఇక మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి అని డాక్టర్స్ చెప్పినటువంటి సందర్భాలు కూడా అనేకుల జీవితాల్లో మనం చూడగలుగుతాం. అయితే ఈ సమయంలో గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈమె గనక అదే రోగముతో మరి ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగి ఉంటే ఆమె మరణించేటువంటి పరిస్థితిలో ఉండేది. దేవుని ప్రజలారా, ఆమె తన ప్రయత్నాలు మానలేదు. అనేక వైద్యుల చేత అనే మాట మనం చూసినప్పుడు ఆమె మొదట ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిండొచ్చు తన సమస్య పరిష్కారం కొరకు, వైద్యం కొరకు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆమెకున్నటువంటి రోగము నయము కాకపోగా ఆమె యొక్క రోగము ఇంకా ప్రబలినట్లుగా మనం చూస్తున్నాం. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి చూడండి, వైద్యుల దగ్గరికి వెళ్తే ఉపశమనం కలగాలి. అయితే ఆమె ఒక వైద్యుని దగ్గరికి వెళ్తే అక్కడ ఉపశమనం కలగకపోగా ఇంకొక వైద్యుని దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూడా ఆమెకు ఆ సమస్య తీరలేదు. ఇంకొక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అలా అనేక వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళింది. అయితే జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిన పిదప ఆమె యొక్క పరిస్థితి బాగుపడకపోగా ఆమె ఇంకా తిప్పలు పడినట్టుగా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళటం వల్ల తనకు కలిగినదంతా కూడా వ్యయము చేసుకుంది. అంత మాత్రమే కాదు, ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను అనేటువంటి మాట ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. దేవుని ప్రజలారా, ఇది వ్యక్తిగత సమస్య, ఎవరికి చెప్పుకోలేని సమస్య. మరి అంత మాత్రమే కాదు, తనలో మాత్రమే తాను కుమిలిపోతూ ఉంది, నలిగిపోతూ ఉంది, చాలా ఆలోచనలో పడిపోతూ ఉంది. వాట్ ఈజ్ మై ఫ్యూచర్, నా యొక్క భవిష్యత్ ఏంటి అనేటువంటి రీతిలో ఆమె తన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇక నిరాశల్లో ఉందేమో, ఇక నా బ్రతుకింతే అనుకుంటున్న పరిస్థితుల్లో ఉందేమో. అలాంటి పరిస్థితుల్లో
ఆమె ఒక చక్కటి మాటను వినగలిగింది. ఏంటి ఆ మాట అనంటే 27వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆమె యేసును గూర్చి విని. ఆమె యేసును గూర్చి విని. గమనించండి, ఆమె యేసును గూర్చి విన్నప్పుడు ఆమెలో కలిగినటువంటి విశ్వాసం మనం ఆలోచన చేస్తే, ఆమె యేసును గురించి ఏమి వినుంటుందో మనం కొంచెం ఆలోచన చేయవచ్చు. ఏమని వినిండొచ్చు? యేసయ్య ఎలాంటి రోగగ్రస్తులైనా బాగు చేస్తున్నాడు కనుక నీవు కూడా ఆ యేసయ్య దగ్గరికి వెళ్తే బాగుపడతావు అని ఎవరో తెలియని వ్యక్తులు ఆమెకు శుభవార్తను అందించినారు. మరి ఆమె యొక్క పరిస్థితుల్లో గమనించారో లేక ఆమె అవసరతను ఎరిగి వాళ్ళు ఆ మాట చెప్పారో, అయితే యేసును గూర్చి ఆమె మాట వినింది. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనే మాట ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆమె యేసును గూర్చి విన్నప్పుడు ఆమెలో విశ్వాసం కలిగింది. యేసయ్య ద్వారా నేను బాగుపడతానన్నటువంటి విశ్వాసం ఆమెలో కలిగింది. ఆమెలో అంతగా విశ్వాసం కలగడానికి కారణం ఆమె యేసయ్యను గూర్చి విన్నటువంటి విషయాలే. దేవుని ప్రజలారా, అపోస్తుల కార్యములో మనం గమనించినట్లయితే, మరి 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యేసయ్య గురించి వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన సంచరించుచు మేలు చేయుచు సంచరించుచు ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అదే రీతిగా యేసు సమస్తమును బాగు చేయుచున్నాడు అనేటువంటి మాట మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి యేసు ప్రభుల వారు మరి ఆ సందర్భంలో ఆయన ఆయా రీతులుగా రోగగ్రస్తుల్ని బాగు చేస్తున్నటువంటి విషయాన్ని విన్నటువంటి ఆమె తను ప్రభువును ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును నేను ముడితే బాగుపడతానన్నటువంటి గొప్ప విశ్వాసంతో ఆమె యేసయ్య దగ్గరకు రావడానికి ప్రయత్నం చేసింది. ఆమె వచ్చింది. దేవుని ప్రజలారా, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక అనే మాట రాయబడి ఉంటుంది. యేసు ప్రతి మనుషుని యొక్క హృదయమును ఎరిగినవాడు అనే మాట మనం యోహాను సువార్తలో మనం గమనిస్తాం 1వ అధ్యాయంలో. కాబట్టి ఈ సమయంలో తన దగ్గరకు ఒక అవసరతలో ఉన్నటువంటి వ్యక్తి, నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వ్యక్తి, స్వస్థత అవసరమైనటువంటి వ్యక్తి, గుండె చెదిరిన పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గరకు రాబోతుంది అని యేసయ్యకు తెలిసినా ఆయన ఆ స్త్రీ తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అందుబాటులో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. దేవుని ప్రజలారా, రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీ తన దగ్గరికి వస్తుంది అని ఎరిగినప్పటికీ పరిశుద్ధుడైన శక్తి కలిగిన సమస్తము ఎరిగిన దేవుడు ఒక అపవిత్రమైన స్థితిలో ఉన్న స్త్రీ నన్ను తాకడానికి నా దగ్గరికి వస్తుంది అని ఎరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు ఆ బిడ్డను ఆమెను స్వస్థపరచాలన్నటువంటి ఆలోచనతో ప్రభు అందుబాటులో ఉన్నట్లుగా మనం గమనించగలం. దేవుని ప్రజలారా, యేసు ప్రభుల వారు మరి ఆయన ఒక కార్యాన్ని చేయడానికి, యాయిరు కుమార్తెను బ్రతికించడానికి ఆయన యాయిరు ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క స్త్రీ యేసు ప్రభు యొక్క దగ్గరకు రావటం, ఆయన వస్త్రపు చెంగును ముట్టడం, స్వస్థపడటం జరిగింది. వాక్యంలో మనం గమనిద్దాం. 27-28 వచనాలు. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుని ప్రజలారా, ఇక్కడ చూడండి, యేసు ప్రభు యొక్క మనస్సు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, నిరాశ నిస్పృహల్లో, తీవ్రమైన అనారోగ్యంతో కలిగినదంతా వ్యయం చేసుకొని
వైద్యుల చేత మరింత తిప్పలు పడినటువంటి ఆమె తన దగ్గరకు రాబోతుంది అని ఎరిగినప్పటికీ ఆయన ఆమె పరిస్థితిని మార్చాలని, ఆమె జీవితాన్ని బాగు చేయాలని, ఆమెకున్నటువంటి అనారోగ్యాన్ని తొలగించాలని, ఆరోగ్యం అంటే ఎలా ఉంటుందో అనేటువంటి దాన్ని ఆమెకు అనుగ్రహించాలని ప్రభువు ఆమెకు అందుబాటులోనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, ఒక మాట మీతో చెప్పాలని అనుకుంటున్నాను. మన ప్రభువు మనకు అందుబాటులో ఉండేటువంటి ప్రభు. మన పరిస్థితి ఏదైనా కావచ్చు, మన వ్యక్తిగత సమస్య ఎలాంటిదైనా కావచ్చు, అది ఎవరికి చెప్పుకోలేనిది కావచ్చు, అది ఎవరు తీర్చలేనిది కావచ్చు. కానీ ఆ ప్రభు మీద విశ్వాసంతో ఆయన దగ్గరికి మనం వెళ్తే ఏం జరుగుతుందంటే, ఆయన మనకు అందుబాటులో ఉండేవాడు మాత్రమే కాదు, ఆయన మన సమస్యకు పరిష్కారాన్ని కూడా ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈ సమయంలో ఆమె తన జీవితంలో తన బాధ నివారణ అయినదని గ్రహించుకుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభు మరి ఎవరో నన్ను తాకారు, నాలో నుండి ప్రభావము బయలు వెడలింది అనేటువంటి మాట అంటున్నాడు. నిజమే, ఆమె జీవితాన్ని ప్రభు యొక్క శక్తి మార్చినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజలారా, ప్రభు చెప్తున్నటువంటి మాట 34వ వచనంలో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. చూడండి, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క స్వస్థత కార్యం, ప్రభు యొక్క కనికరం నీ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా, వ్యక్తిగత సమస్యను, ఏ సమస్యనైనా సరే అది పరిష్కారం చేయగలదు. యేసయ్య మాత్రమే మన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం ఇవ్వగలడు. దేవుని ప్రజలారా, మరి ఈ రోజున నీ జీవితంలో విశ్వాసముతో ఆయన దగ్గరకు వెళ్తే క్షణకాలము చాలు. ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే ఆమె రక్తధార కట్టెను అనే మాట రాయబడింది. అద్భుతమైన దేవుడు, అందుబాటులో ఉన్న దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు మన దేవుడు. కనుక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం యేసయ్యనే. రెండవదిగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో, 35వ వచనం నుంచి 43 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ యాయిరు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈయన సమాజ మందిరపు అధికారి. అయితే అధికారి అయినంత మాత్రాన ఇళ్లలో అనారోగ్యాలు ఉండవా? ఉంటాయి. ఇళ్లలో కష్ట సమయాలు ఉండవా? ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాలి, ఈ యొక్క సమాజ మందిరపు అధికారులలో యాయిరు అనేటువంటి ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నిజమే, మరి మనం గమనించినట్లయితే ఆయన తన కుటుంబ సమస్యను ఎవరి దగ్గరికి తెస్తున్నాడంటే యేసయ్య దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. ఈ రోజున మరి నీ కుటుంబంలో, మీ కుటుంబాల్లో ఏ సమస్య ఉన్నా సరే అది ప్రభు దగ్గరికి తీసుకురాబడినప్పుడు ప్రభు ఆ విషయంలో కలగజేసుకొని ఆయన జవాబునిస్తాడు, ఆయన సమస్యను పరిష్కారం చేస్తాడు. దేవుని ప్రజలారా, మనం గమనించినట్లయితే ఆయన వచ్చి ఆయన యేసు పాదముల మీద పడుతున్నాడు. నిజంగా చూసినట్లయితే సమాజ మందిరపు అధికారి యాయిరు అనేటువంటి ఆయన యేసు పాదముల మీద పడిపోతున్నాడు. ఎందుకంటే తన కుటుంబంలో ఉన్న సమస్యకు మరి జవాబు కేవలం యేసు మాత్రమే ఇవ్వగలడు, యేసు మాత్రమే నా కుమార్తెను బాగు చేయగలడు అనేటువంటి పరిస్థితి. దేవుని ప్రజలారా, ఎప్పుడైతే ఆ యొక్క యాయిరు వచ్చి యేసయ్య పాదముల మీద పడ్డాడో, అయ్యా నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, నీవు వచ్చి అది బాగుపడినట్లుగా దాని మీద నీ చేతులు ఉంచాలి అన్నప్పుడు యేసు ప్రభుల వారు కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన అవసరతల్లో ఉన్న వారిని ఆయన ఆదుకునేటువంటి దేవుడు, తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్లను ప్రభు బాగు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి తను వచ్చి ఆయన కుమార్తెను బాగు చేస్తానని చెప్పి ఆయన ఇంటికి వెళ్తున్న సందర్భంలో
ఆ ఇంటి దగ్గర నుంచి ఒక పనివాడు పరిగెత్తుకొని వచ్చి ఏమంటున్నాడంటే ఆ యొక్క సమాజ మందిరపు అధికారితో, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుతావు అన్నాడు. అనేసరికి యేసు ప్రభుల వారు ఆ యొక్క యాయిరును చూసి ఒక మాట అంటున్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. హల్లెలూయా. దేవుని ప్రజలరా, ఇక్కడ మనుషుల చేయి దాటినటువంటి పరిస్థితి. మొదటి సమస్యలోనేమో వైద్యుల చేతులు దాటిపోయిన పరిస్థితి. ఇక్కడనేమో అసలు ఆమె యొక్క ఆ చిన్న కుమార్తె యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే చనిపోయినటువంటి పరిస్థితి. అనగా మనుషుల చేతులు ఇక ఏమి కూడా లేదు. మనుషుల చేతులు అనగా అది వైద్యుల చేతులే కావచ్చు, గొప్ప మనుషుల యొక్క చేతులే కావచ్చు, ఎవరి చేతుల్లో కూడా ఆ యొక్క సమస్యకు పరిష్కారం లేదు. ఎందుకంటే ఆ బిడ్డ చనిపోయింది, మరణించింది. అయితే ఏదైనా సమస్య వైద్యుల చేయి దాటిపోవచ్చు, మనుషుల చేతులు దాటిపోవచ్చు, కానీ ప్రభు యొక్క చేతులు మాత్రం ఏ సమస్య కూడా దాటిపోలేదు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ప్రభు ఆ చిన్నది పరుండి ఉన్నటువంటి గదిలోకి వచ్చినాడు 40వ వచనంలో. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి అనే మాట ఇక్కడ రాయబడింది. దేవుని ప్రజలారా, యేసయ్యనే జీవము. అందుకే యేసయ్య అన్నాడు, నేనే జీవమునై ఉన్నాను. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు మరి నాయీను విధవరాలి కుమారుణ్ణి చనిపోయి ఇక పాతి పెట్టబడ్డానికి తీసుకెళ్తున్నటువంటి కుమారుణ్ణి ఆయన బ్రతికించి తిరిగి ఆ నాయీను విధవరాలకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఇది రెండవ విషయం, యాయిరు యొక్క కుమార్తెను బ్రతికించటం, చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించటం. మూడవదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, లాజరు చనిపోయి 4 దినములైన తర్వాత కూడా ప్రభు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి లాజరును పేరు పెట్టి పిలిచి బ్రతికించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేనే జీవము అనగా జీవాన్ని ఇచ్చేవాడు ఆయన. ఇక్కడ కుటుంబంలో ఉన్న సమస్య, ఇంట్లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ప్రభు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని చిన్నదానా లెమ్ము తలితాకుమి అని ఎప్పుడైతే అన్నాడో ఆ చిన్నది లేచి నడవసాగాను అనే మాట మనం చూస్తున్నాం. అద్భుతమైన దేవుడు. కుటుంబ సమస్యలు ఏవైనా కావచ్చు, మనం పరిష్కరించుకోలేని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు. కుటుంబంలో ఆ సమస్యను ఎవరు తీసివేయలేని పరిస్థితి ఉండవచ్చు. అయితే యేసయ్య ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించగలడు. అందుకే వ్యక్తిగత సమస్యకు యేసే జవాబు, కుటుంబంలో లేక ఇంట్లో ఉన్న సమస్యకు కూడా యేసయ్యనే జవాబు. దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో యేసు ప్రభు ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డను బ్రతికించినాడో వాళ్ళందరూ విస్మయం పొందారు, ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే చనిపోయినటువంటి ఆ కూతురును, ఆ బిడ్డను యేసు ప్రభుల వారు బ్రతికించినప్పుడు వారందరూ ఆశ్చర్యపోయి ప్రభు వైపు చూస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అప్పుడు 43వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నాడు, జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడి అనెను. దేవుని ప్రజలారా, అది వ్యక్తిగత సమస్య అయినా యేసయ్యనే జవాబు, అదే రీతిగా కుటుంబ సమస్య అయినా దానికి యేసయ్యనే జవాబు ఇవ్వగలడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 20 వచనాల్లో ఒక సంఘటన, ఒక సమస్య గురించిన వివరణ అక్కడ రాయబడి ఉంది. ఆ సమస్యకు కూడా పరిష్కారం యేసు ప్రభుల వారే ఇచ్చారు.
ఈ సమస్య ఎలాంటిది అంటే రాయబడినటువంటి మాటలు, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసెనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. ఒక భక్తుడు రాస్తూ ఒక మాట అంటాడు, యేసు ప్రభుల వారు ఆయననే అద్దరికి వెళ్ళాలి అని శిష్యులను ప్రోత్సాహపరిచినాడు. ఈ మాట మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనంలో చూస్తాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి అనే మాట అక్కడ చూస్తున్నాం. అద్దరికి వెళ్దాం అన్నది ఎవరు? యేసు ప్రభువే. అద్దరి చేరిన తర్వాత అక్కడ ఎవరున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన యొక్క స్థితి ఎలా ఉంటుందని ఎరిగిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. అందుకే యేసు ప్రభు వారు అద్దరికి వెళ్దాం అని శిష్యులతో చెప్పి ఆయన బయలుదేరి అద్దరికి వచ్చాడు. ఆ అద్దరి ఏంటి అంటే ఆ యొక్క గెరాసెనుల దేశం. ఎప్పుడైతే వాళ్ళు గెరాసెనుల దేశానికి వచ్చి అక్కడ ఆయన దోణి దిగగానే అనే మాట రాయబడింది. ఒక భక్తుడు అన్నాడు, ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఆ గెరాసెనుల దేశంలో ఆయన అద్దరిని కాలు మోపినాడో, కాలు మోపిన దగ్గర నుంచి దేవుని యొక్క శక్తితో కూడినటువంటి తరంగాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయంట? సమాధుల తోటల్లో ఉంటున్నటువంటి, నివాసం చేస్తున్నటువంటి, సమాధుల తోటలో ఉన్నటువంటి ఆ సేన అనేటువంటి దురాత్మలు పట్టినటువంటి వ్యక్తికి తాకినాయంట. అవి తాకి ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకొని వచ్చాయంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి ఆ వ్యక్తిని అవి తీసుకొని వచ్చినాయి అని ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు. నిజమే, ప్రభు ఎక్కడ అడుగు పెడితే ఆయన కాలు పెట్టిన చోటు నుంచి వెళ్ళేటువంటి శక్తిగల తరంగాలు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించడానికి అవి శక్తి కలిగినటువంటివి. దేవుని ప్రజలారా ఇక్కడ గమనించండి, వ్రాయబడినటువంటి మాట 2వ వచనం చదువుతున్నాను. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఆయన యొక్క స్థితి ఎలా ఉందో మనం గమనించినట్లయితే, నంబర్ 1, అతడు మనలాగా ఇండ్లలో ఉండేటువంటి వాడు కాదు. మరి ఎక్కడ ఉంటున్నాడు అంటే సమాధులలో వాసము చేసేవాడు. ఇది ఆయన యొక్క ఒక్కొక్క కండిషన్, సమాధులలో వాసము చేసేవాడు. రెండవదిగా అతడు సంకెళ్లతోనైనను, వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయాను. మూడవదిగా మనం గమనించినట్లయితే, పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. దేవుని ప్రజలరా, ఆ వ్యక్తి యొక్క స్థితి మనం గమనించినప్పుడు వానిని ఎవడు కూడా సాధుపరచలేని స్థితిలో ఆయన ఉన్నాడు. కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసిన వాటిని తెంపేస్తున్నాడు, తుత్తునియలుగా చేస్తున్నాడు. ఇంకొక మాట అక్కడ చూస్తే 5వ వచనంలో, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు అరుస్తూ ఉన్నాడు. అనగా ఆయన జీవితం అంతా కూడా అరుపులే, ఆయన జీవితం అంతా కూడా మరి అపవిత్రాత్మ యొక్క బంధకాల్లో ఉండి బాధింపబడుతున్నటువంటి వ్యక్తిగానే కనబడుతున్నాడు. చూడండి, వాడు కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండేను, గాయపరుచుకుంటూ ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తి తన్ను తాను గాయపరుచుకుంటే ఎంతకాలం బ్రతుకుతాడు? ఇది కూడా ఏదో ఒకనాడు ముగింపుకు వచ్చేటువంటి విషయమే. అయితే ఇక్కడ ఆ ప్రాంతానికి అంతటికీ అదొక సమస్యలాగా కనబడుతూ ఉంది. ఇంటోళ్ళకు సమస్య, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆయనను ఏమైనా సరి చేయాలనుకున్నా లేకపోతే ఆయనను సాధు చేయాలనుకున్నా ఎవ్వరి తరం కావట్లేదు. అందరి యొక్క పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసినారు. అంత మాత్రమే కాదు, ఇతడు వెళ్ళిపోతున్నాడు. గమనించినట్లయితే అతని యొక్క పరిస్థితి ఏంటంటే, మరి అతడు వస్త్రములు లేనివాడుగా కనబడుతున్నాడు.
చూసినట్లయితే, గమనించినట్లయితే అతడు దిగంబరిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఇలాంటి పరిస్థితి ఈయనకు కలగజేసినారు అని అంటే, యేసు ప్రభుల వారు అతనితో మాట్లాడుతూ నీ పేరేమి అన్నాడు. అన్నప్పుడు అతనిలో ఉన్నటువంటి దురాత్మలన్నీ కలిసి ఏమన్నాయంటే, మా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులము అని చెప్తూ ఉన్నాయి. దేవుని ప్రజలారా, దురాత్మలు పట్టినటువంటి వ్యక్తి, దాదాపుగా ఎన్ని దురాత్మలు అతనిలో ఉన్నాయంటే 2000 దురాత్మలు ఉన్నాయి. ఎలా తెలుసు ఆయనలో 2000 దురాత్మలు ఉన్నాయి అని అంటే, యేసు ప్రభుల వారు అతనిలో ఉన్నటువంటి ఆ దురాత్మలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడో తెలుసా? అవన్నీ కలిసి యేసు ప్రభును వేడుకుంటున్నాయి, అయ్యా మమ్మల్ని దేశంలో నుంచి మమ్మల్ని పారద్రోలొద్దు, మమ్మల్ని ఎక్కడికి నరకానికి పంపించొద్దు, మమ్మల్ని బంధించొద్దు అని వేడుకుంటున్నాయి. ఇదిగో ఆ పందుల మందులకు మమ్మల్ని పంపించండి అని అడుగుతున్నాయి. సరే వెళ్ళండి అనే లోపల అక్కడ 2000, దాదాపుగా 2000 పందుల మంద అక్కడ ఉంటే ఆ 2000 పందుల మందలోకి అవి దూరినాయి. సరే, అన్ని వేల దయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని నిమ్మలంగా ఉండనిస్తాయా? ఉండనివ్వవు. ఒక దురాత్మ అతనితో కేకలేసినట్టుగా చేస్తూ ఉంటే ఇంకొక దురాత్మ అతనిని ఎవరు సాధుపరచలేనంతగా సంఖ్యలను తెంపేసుకొని ఆయన సమాధుల్లో తిరిగేవాడిగా చేసేది ఇంకొక దురాత్మ అయితే, అతడు దిగంబరిగా ఉండేటువంటి పరిస్థితి ఇంకొకటి కల్పిస్తే, అతడు తను తాను గాయపరుచుకునేటట్టుగా ఇంకొక దురాత్మ అతన్ని ప్రేరేపిస్తూ ఉంటే, ఆ దురాత్మలన్నీ అతన్ని పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రభు అక్కడికి ఎంటర్ అవుతున్నాడు. దేవుని ప్రజలారా, మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులనైనా సరిచేయగలిగినటువంటి దేవుడు ఎంటర్ అయితేనే సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు అద్దరికి వెళ్దాం అన్నాడో ఆయన మనసులో ఎవరున్నారంటే అవతల ఉన్నటువంటి సేనాను దురాత్మలు పట్టినటువంటి వ్యక్తి ఆయన మనసులో ఉన్నాడు. ఆ వ్యక్తిని బాగు చేయాలి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దురాత్మల నుంచి విడుదల కలిగించాలని ప్రభు అక్కడికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ దురాత్మలన్నీ కూడా వచ్చి మరి ప్రభు ముందర ఆ వ్యక్తిని పడేసి మమ్మల్ని నాశనం చేయొద్దు అని వేడుకున్నాయి. ఆ దురాత్మలన్నింటినీ పందుల మందులోకి వెళ్ళమని చెప్పగానే ఆ పందుల మందులోకి అవి వెళ్ళిపోయి అవి కొండపేటు మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని ప్రజలారా, దాని తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ రాయబడినటువంటి మాటలు 15వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని చూడండి, అతన్ని అవమానంలోకి తీసుకెళ్ళినటువంటి దురాత్మలన్నీ అతన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత, అతన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినటువంటి దురాత్మలన్నిటినీ యేసు ప్రభు వెళ్ళగొట్టిన తర్వాత అతడు ఎలా ఉన్నాడంటే, అతడు బట్టలు ధరించుకున్న స్థితిలోకి వచ్చేసినాడు. అంత మాత్రమే కాదు, స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి ప్రజలు, అక్కడికి వచ్చిన వాడు బట్టలు ధరించుకున్న స్థితిని చూస్తున్నారు. స్వస్థ చిత్తుడై ప్రభు పాద సన్నిధిలో కూర్చున్న స్థితిని చూస్తూ ఉన్నారు. దేవుని ప్రజలారా, మరి ఎన్నాళ్ళ నుండో ఉన్నటువంటి యొక్క సమస్య, ప్రాంతీయ సమస్య ఏదైతే ఉందో అలాంటి పరిస్థితిని కూడా, అలాంటి సమస్యను కూడా ప్రభు పరిష్కరించి ఇక్కడ ఆ వ్యక్తికి నెమ్మదిని దయచేస్తున్నాడు. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే చూడండి, 18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. ప్రభువా, నన్ను నీ దగ్గర ఉండనివ్వు ప్రభువా అని బ్రతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే అతడు పొందినటువంటి విడుదల ఆయనను దేవునితో అటాచ్ అయ్యే వ్యక్తిగా చేసింది. దేవునితో ఉండాలన్నటువంటి ఆలోచన అది కలగజేసింది. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ 19వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుడి అనెను. దేవుని ప్రజలారా,
మరి ఈ సమయంలో ఆ యొక్క వ్యక్తిని దేవుడు తన ఇంటి వారి దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకనగా ఆ ఇంటి వారి యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకోగలరు. మరి ఆ యొక్క యవనస్తుడు తన జీవితంలో మరి దురాత్మల చేత పట్టి పీడింపబడుతూ ఉన్న పరిస్థితుల్లో ఆయన యొక్క స్థితిగతులను మరి ఎన్నిసార్లు వాళ్ళు బాగు చేయాలని ప్రయత్నం చేసినా అది కుదరలేదు. అయితే ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి కుటుంబంతో సంతోషించాలని, కుటుంబంలో సాక్షిగా ఉండాలని, మరి అంత మాత్రమే కాదు, తన యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యానికి మరి తను దేవుని గురించి చెప్పాలనేటువంటి విషయాన్ని ప్రభు ఆయనకు చెప్తూ మరి తిరిగి తన ఇంటి వారి యొద్దకు పంపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ప్రభు అలా చెప్పి ఆయనను పంపించినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇక్కడ దెకపొలి అనగా దాదాపుగా 10 ప్రాంతాలు అని అర్థం. 10 ప్రాంతాలకు వెళ్ళి అతడు ప్రభు తనకు చేసినవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని యొక్క మహాకృపలో మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభు మార్చడం జరిగింది. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా వ్యక్తిగత సమస్యకు ప్రభువే జవాబు. ఒక ఇంట్లో లేక కుటుంబంలో ఉన్న పరిస్థితికి, సమస్యకు కూడా ప్రభువే జవాబిస్తున్నాడు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యకు కూడా ప్రభువే జవాబును ఇస్తున్నాడు. కనుక ఈ సమయంలో పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకు వ్యక్తిగత సమస్య ఉండొచ్చు, లేక కుటుంబంలో సమస్య ఉండొచ్చు, లేక ఒక ప్రాంతానికే సంబంధించిన సమస్యగా ఉండొచ్చు. అయితే ప్రభువు మరి జవాబునిచ్చి, ప్రభువు అన్నీ చక్కపరిచి తన కార్యాన్ని, తన ప్రేమను అక్కడ చూపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి సమయంలో ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు అయిన యేసు ఇవ్వగలడు. అందుకే ప్రభు చెప్పిన మాట మరొకసారి నేను చెప్తున్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నిజమే, వైద్యులకు అసాధ్యమైనది, మనుషులకు అసాధ్యమైనది, మరి పరిస్థితులు మరి ఏమాత్రం సరిచేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల జీవితాలలో ప్రభు కార్యము చేసి తన యొక్క అద్భుతమైన శక్తిని అక్కడ కనబరిచి అందరి ఎడల తన కనికరాన్ని ఆయన చూపుతున్న దేవుడుగా ఉన్నాడు. అదే దేవుడు ఈ రోజున మరి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఉన్న ఏ సమస్యనైనా పరిష్కరించడానికి శక్తిమంతుడని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. తలలోచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల తండ్రి, పరిశుద్ధుడవైన గొప్ప దేవ, ఈ యొక్క సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మీ అద్భుతమైన సందేశాన్ని బట్టి మీకు వందనాలు. ఎలాంటి వ్యక్తిగత సమస్య అయినా, ఎలాంటి కుటుంబ సమస్య అయినా, ప్రాంతానికి సంబంధించిన సమస్యనైనా పరిష్కరించగల శక్తిగల దేవుడవు నీవు అని గ్రహిస్తున్నాం. ప్రభువా, మా యొక్క ప్రతి పరిస్థితిని మీ యొక్క ప్రభువా మరి సన్నిధానానికి మేము తీసుకొని వస్తున్నాం. ప్రభువా, ఎవరెవరైతే వారి వారి సమస్యల్లో ఉంటూ నీ వైపు చూస్తున్నారో దేవా, మీరు కలగజేసుకొని వారి జీవితాల్లో ఉన్న సమస్యను పరిష్కరించి వారికి నెమ్మదిని, సమాధానమును, మీ యొక్క అద్భుతమైనటువంటి కృపను మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని కోరుతూ జీవితాలను ఆశీర్వదించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో బహు వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘానికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.